కాళహస్తీశ్వర, ఈ మానవులు రోజు చిన్న చిన్న విషయాలకు భయపడుతున్నారు, కానీ భయపడక్కర్లేదు అన్నాడు. ఏమిటి అందులో? గ్రహదోషాలు, కర్మగాలి జాతకరీత్యా కొన్ని గ్రహదోషాలు వచ్చాయి. ఆ దోషాలు వచ్చినప్పుడు ఇక సర్వనాశనం అయిపోతే ఎలా వచ్చిందో డబ్బులో పోతుందని తెలియదు. సిరితా పోయిను కరిమింగిన వెలగపండు కరణిని సుమతి, ఏనుగు మింగిన వెలగపండులాగా ఎలా పోతుందో తెలియదు. వచ్చేటప్పుడు అలాగే వస్తూ పోయేటప్పుడు అలాగే పోతుంది. ఇలా గ్రహదోషాలు వచ్చాయి, డబ్బు పోయింది. ఎక్కడికైనా పెడుతుంటే అపశకునాలు అయ్యాయి. ఈ విధంగా గ్రహదోషాలు, దుర్నిమిత్తములు నిరంతరం శివ 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 అంటూ నీ ధ్యానం చేసి ఉత్తమోత్తముణ్ణి బాధించలేవు. అంటే కష్టాలు వస్తాయి, ఆ కష్టాలు ఎక్కువ కాలం ఉండవు. శివ, నీ పాదాలు పట్టుకున్నాను, నువ్వే దిక్కు అని గట్టిగా నిన్ను పట్టుకున్న వాడికి ఈ గ్రహదోషాలు, ఈ అపశకునాలు, ఈ జాతక దోషాలు, ఈ బాధలు ఏం చేయగలుగుతాయి? ఏమీ చేయలేవు. ఆ కష్టాలు వచ్చినప్పుడు ఇంకొంచెం భక్తితో నీ నామస్మరణం చేయాలి. క్షణాలలో కష్టాలు పటాపంచలు అవుతాయి. దానికి ఉదాహరణ చెప్పారు. ఓ చోట అగ్ని మండుతోందిట, అగ్ని జ్వాలలు పైకి లేస్తున్నాయి. ఈ అగ్ని జ్వాలలు కనపడకుండా చెయ్యాలని మిడతలు వచ్చి పైన వాలేట. మిడతలు పైన నిలబడిపోయి ఈ అగ్ని కనపడకుండా చేద్దాం అనుకున్నాయి. ఏమవుతుంది? మిడతలు వచ్చి అగ్ని కనపడకుండా మూసేద్దాం అనుకుంటే అవే కాలి బూడిదైపోతే మళ్ళీ అగ్ని యథాప్రకారంగా పైకి వస్తుంది. ఈ గ్రహదోషాలు, అపశకునములు మిడతలు లాంటివి, నీ నామస్మరణం అగ్ని లాంటిది. నిన్ను పట్టుకుంటే ఇవేం చేస్తాయన్నాడు ఆయన. నిజంగానే నేను చాలాసార్లు చూశాను. ఒక్కోసారి కష్టం రాకుండా ఎలా ఉంటుందండి? భూమి మీద పుట్టాక దేవుడికైనా కష్టం వస్తుంది, అనారోగ్యం వస్తుంది, బాధ వస్తుంది. ఆ వచ్చినప్పుడు అన్నీ విడిచిపెట్టి ధైర్యంతో పరమాత్మను పట్టుకోవాలి. అప్పుడు ఇంకొంచెం ఎక్కువ జపం చేయాలి. నిమిషాల్లో పోతాయి అవన్నీ. ఎటువంటి కష్టాలు వచ్చాయి మీకు ఏం తెలియదు. ఇక్కడ కూర్చున్నారు, ఏదో గురువుగారు కీర్తి వచ్చేస్తుంది, ప్రపంచం అంతా తిరుగుతున్నారు, అమెరికా తిరుగుతున్నారు, ఆస్ట్రేలియా తిరుగుతున్నారు అనుకుంటున్నారు. కానీ ఈ అమెరికాలు ఆస్ట్రేలియాలు తిరగడానికి మధ్యలో మేము పడిన కష్టాలు మీకు తెలియదు. ప్రాణాపాయ స్థితులు ఎన్నో చూసాం. హిమాలయ పర్వతాల్లో 3 సార్లు చచ్చి బతికిన వాడిని. కాబట్టి ఎందుకు చెప్తానంటే, ఎప్పుడు భయపడకుండా ఆయన పాదాలే పట్టుకోవడం వల్ల ఏదన్నా తీవ్రమైన ప్రమాదం వస్తుందనుకుంటే సుందరకాండ వంటివి పారాయణం చేసుకోవటం వల్ల క్షణాల్లోంచి అందులోకి బయటకు వచ్చేస్తున్నాం. మేము మామూలు కష్టాలు కాదండి బాబు, మీకు భయంకరమైన కష్టాలు సాధకులకు ఎక్కువ వస్తాయి. మీకంటే పెద్దవాళ్ళకి ఇంకొంచెం సాధకులకి, ఈ సాధకుల కంటే పై సాధకులకి వస్తాయి. శంకరాచార్యుని చంపాలనుకోలే, శంకరాచార్యులు కాపాలి కూడా చంపేద్దాం అనుకున్నాడా లేదా? అప్పుడు ఆయన శిష్యుడు నరసింహస్వామి స్తోత్రం చదివి వెళ్ళి గురువుని కాపాడుకున్నాడు. ఎంతమంది అలా జీవితంలో కష్టాలు పొందారు? రాముడు కష్టాలు పొందాడు, ధర్మరాజు కష్టాలు పొందాడు. ధర్మరాజు ఏడ్చాడు. అసలు నా జీవితంలో కష్టాల నుంచి విముక్తి పొందుతాను అనుకున్నాడు ఆయన. ఒకనాడేమును ఆపదలకు విడుమరగాంచి విప్రులను చుట్టల పెట్టుకొని సుఖముండగో పొదుపుకో ఇట్పాటెందుకలదే ఉర్విజనులకు అంటాడు ఆయన. అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు ఏనాటికైనా ఈ దారిద్ర్యం నుంచి, కష్టాల నుంచి విముక్తి పొందుతానా? పోయిన నా సొమ్ము, నా ఆస్తి నాకు తిరిగి వస్తుందా? నా రాజ్యం వస్తుందా? నేను ఈ బ్రాహ్మణోత్తములకి, చుట్టాలకి, బంధువులకి, భటులకి ఇంత అన్నం పెట్టగలనా అని ఏడిస్తే అప్పుడు ధౌమ్యుడు అనేకమైన ఉదాహరణలు చెప్పి ఈ ఒక్కేడాది కళ్ళు మూసుకో, నీకు తిరుగు లేదన్నాడు. అన్నట్టే ఆయన మహాత్ముడయ్యాడు, శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు. కాబట్టి వస్తాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే హాయిగా సాధ్యమైనంత వరకు పరమాత్మ కథలు వినాలి. అనవసరమైనటువంటి భోగలాలసత్వం మీదకి దృష్టి పెట్టకూడదు. అందువల్ల ఈ ఫోన్లు వాటికి వెచ్చించేటటువంటి సమయాన్ని భగవత్ కథల కోసం వెచ్చించాలి.